ప్రయత్నం ఉంటుందండి, ఏదైనా ప్రయత్నం చేయాల్సిందే. కానీ ఎంత చేసినా కావడం లేదంటే ఆ విషయం వదిలేయాలి, ఇంకా దాన్నే పట్టుకుని వేళ్లాడకూడదు. ఏదో డబ్బు సంపాదిద్దామని ప్రయత్నం చేశామండి, సాధ్యం కావట్లా. ఓ పని చేయి, ఎక్కువ డబ్బు సంపాదించడం నీ వల్ల కాకపోవచ్చు, ఖర్చులు తగ్గించుకోవడం సాధ్యం అవుతుందిగా, అది తగ్గించుకో. ఆదాయం పెంచలేకపోవచ్చు అండి, మనం పంచాంగంలో చెప్పారండి, ఈ సంవత్సరం నీకు ఆదాయం 3 వ్యయం 8 అన్నారు. నోరు మూసుకోవడమేనా? ఆదాయం 3 వ్యయం 8 అంటే ఏం చేయాలి? ఆదాయం 3ను మనం 8 చేయలేము, సాధ్యం కాదు. కానీ వ్యయం 8ని 3 చేయొచ్చు ఖచ్చితంగా. మనం అనుకుంటే చేయొచ్చు. అది మన చేతిలో ఉంది, ఖచ్చితంగా జరుగుతుందని ఏం లేదు ఇక్కడ. ఎలాగని? ఫంక్షన్లు మానాయి, పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానాయి. ఒకవేళ వెళ్ళినా సరే చేతులు కాళ్ళు ఊపుకుంటూ వెళ్ళు, ఏం పట్టుకెళ్ళకు. ఇప్పుడు అలా కాదు కదా, వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు తెస్తారు. ఇంకా విచిత్రమైన సంస్కృతి ఒకటి వచ్చింది ఈ మధ్యన. వచ్చిన ప్రతి వాడికి గిఫ్ట్ ఇస్తారు, దేనికో తెలియదు. దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. ఇప్పుడు అధిక మాసం నడుస్తుందండి, అధిక మాసమే కదా జ్యేష్టం. ఇప్పుడు ఈ కర్మ ఏమిటో తెలుసు.